హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే బంధువులే రాబంధులైతే. సో బంధువులే మనకు కొన్నిసార్లు మంచి కంటే చెడే ఎక్కువ చేస్తారండి బంధువులు. మన బ్లడ్ రిలేషన్ అయి ఉంటారు. పెళ్ళిళ్ళకి వాళ్ళకి దేనికన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాము. కానీ ఎప్పుడెప్పుడు వీళ్ళను బయట పెట్టాలా అని చెప్పేసి చూసే వాళ్ళే ఎక్కువ బంధువుల్లో ఉంటారు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, అందరూ అలా ఉండరు. ఆల్మోస్ట్ 80% మాత్రం ఇలాంటి వాళ్ళు ఉంటారు. 20% మాత్రం మంచి వాళ్ళు ఉంటారండి, సపోర్ట్ చేసి వాళ్ళని పైకి తీసుకొచ్చేవాళ్ళు. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, నా కొత్త జంట రైలు కింద పడి చనిపోయారండి. సూసైడ్ చేసుకున్నారు ఇద్దరు. అంటే ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగింది వాళ్ళ ఫ్యామిలీలో. అమ్మాయి మిస్టేక్ చేస్తే వాళ్ళ హస్బెండ్ యాక్సెప్ట్ చేశాడు, అత్తమామ యాక్సెప్ట్ చేశారు, అందరూ యాక్సెప్ట్ చేశారు. బట్ ఆ విషయం చెప్పొద్దు అని చెప్పి ఆ అమ్మాయి వేరే వాళ్ళకి, అంటే వాళ్ళ రిలేటివ్స్కి, లేడీకి చెప్తే ఆ లేడీ ఒక ముగ్గురికి చెప్పి ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురికి ఇట్లా స్ప్రెడ్ అయ్యి సో అవమానం తట్టుకోలేక, అంటే రకరకాలుగా మాట్లాడుతుంటారు కదా సొసైటీలో, అలా అవమానం తట్టుకోలేక వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. సో కొన్నిసార్లు బంధువులు రాబంధులు అంటారండి, అది 100% కరెక్టే. ఎందుకంటే పిక్కో తినడానికి రెడీగా ఉంటారు. ఎక్కడెక్కడ ఏమి మనకి లోటుపాట్లు ఉంటాయో ఏముంటాయో వాటిని మనం డబ్బు అడిగితే చులకనగా చూస్తారు. ఒక చిన్న గ్యాప్ దొరికితే కాపురాలు తీసేస్తారు. లేనిపోని కల్పిత కథలు చెప్పేసి కాపురాలు విడగొట్టే వాళ్ళు ఉన్నారు. చాలా అస్సలు ఎంత అంటే ఎప్పుడెప్పుడు అవకాశం దొరికితే అధపాతాళానికి తొక్కేయాలన్నట్లు చూసేవాళ్ళు ఉన్నారు. చాలామంది ఉన్నారండి. కొందరి వల్ల జీవితాలు పోయాయి, మళ్ళీ కొందరి వల్ల కాపురాలు కూలిపోతాయి, కొందరి వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ఇలా ఉంటారు కొంతమంది బంధువులు. సో దయచేసి ఇలా ఎవరి విషయాల్లో ఎవరికి బయటికి చెప్పొద్దండి. నిజాలు తెలిస్తే, నిజం మీ దగ్గర ఏదన్నా ఒక రహస్యం అని చెప్పి నిజం చెప్తే ఆ రహస్యాన్ని కాపాడండి. బ్లడ్ రిలేషన్, బంధుత్వం అనేది అంత మాత్రం చేయలేకపోతే ఎలా అండి? సో అది అవమానంగా భావించి వాళ్ళిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. సో అంటే సెన్సిటివ్ ఉంటారు. పరిస్థితులు ప్రభావం సొసైటీలో తిరుగుతుంటే వేలెత్తి చూపించే వాళ్ళే ఎక్కువ అండి ఈ రోజుల్లో అలానే ఉంది. ఎవరో బయట వాళ్ళు అంటే పర్వాలేదు, సొసైటీ కూడా పెద్ద పట్టించుకోదు. సొంత బంధువులే చెప్తే దానికి బలం ఎక్కువ. ఇట్లా తప్పుగా ప్రచారం చేస్తే బలం ఎక్కువ. సో దయచేసి అలాంటివి చేయొద్దండి. అందరం హ్యాపీగా ఉందాం, అందులో మనం ఉండేలా చూసుకోవాలి. బంధువులు రాబంధులు కాకుండా ఆత్మ బంధువులైతే ఇంకా సంతోషం. కానీ ఈ రోజుల్లో అది జరగట్లేదు. కనీసం మంచి చేయకపోయినా చెడు చేయొద్దండి, అది నా చిన్న రిక్వెస్ట్. థ్యాంక్ యూ అండి. ఎవరైనా కొత్త వాళ్ళ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.